ఆయన 1918లో పుట్టాడు, 2018లో చనిపోయాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బతికినట్లు? 100 ఏళ్ళు బతికాడు కదా. 100 ఏళ్ళు ఎవరిచ్చారు ఆయుష్ ఆయనకి? దేవుడు ఇచ్చాడు కదా. బిల్లీ గ్రాహాము దేవుని పరిచర్య చేసే సమయంలో, దేవుని వాక్యాన్ని ఆయన పరిచర్యలో ఉన్న సమయంలో అమెరికాలో 2 గ్రూపులు ఆయన దగ్గరకు వచ్చాయి. ఎక్కడైనా పార్టీలో 2 గ్రూపులు ఉంటాయి. ఒక హోమ్ మినిస్టర్నైనా ఎవరినైనా ఎన్నుకోవాలంటే 2 గ్రూపులు పోటీపడి ఎవరో ఒకరు బయటికి వస్తారు కదా. సో అమెరికాలో ఉన్న కూడా ఆ 2 గ్రూపులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుకొని, ఈయన మన దేశానికి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, ఈయన మన దేశానికి ప్రెసిడెంట్గా చేస్తే మన దేశం బాగుపడుతుంది అని ఆయన దగ్గరకు వచ్చారంట. అయ్యా, మేము మాట్లాడుకున్నాం, అమెరికాకు మాకు ప్రెసిడెంట్ కావాలి, అమెరికాలో నీ వంటి వాడు ఎవరు లేరు, నీలాంటి గొప్పవారు ఎవరు లేరు, నీలాంటి భయభక్తులు గలవారు ఎవరు కూడా లేరయ్యా, నువ్వు అమెరికాకు ప్రెసిడెంట్ అయితే చాలా బాగుంటుంది అని అన్నారంట. అయితే ఆయన ఏమన్నారంటే, ఎవరైనా గొప్ప పోస్ట్ను వదులుకొని చిన్నదానికి వస్తారా అని అడిగారంట. మనకెవరైనా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉంటావా అంటే ఏం చెప్తాము? ఖచ్చితంగా ఉంటాం, ఎందుకంటే అది గొప్ప పోస్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఆ మాట చెప్పిన వారిని చెప్పగానే వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏందయ్యా నువ్వు అలా అంటున్నావు, అమెరికాకు అధ్యక్షునిగా ఉండడం అంటే న్యాయమా? అంత దేశాన్ని నువ్వు పరిపాలిస్తున్నావు అంటే చాలా గొప్పవాడేవి కదా. అంటే ఆయన అన్నాడు, ఈ పోస్ట్ నా ముందు చాలా చిన్నది, ఎందుకంటే నాకు దానికంటే గొప్ప పోస్ట్ ఒకటి ఉంది, అది దేవుని సేవ చేయడం. ఆయన నామాన్ని మహిమపరచకపోతే నేను ఈ లోకంలో ఉండి ఏం సాధిస్తాను? ఆయన వాక్యాన్ని ప్రకటించకపోతే ఆయన నా కోసం చేసిన త్యాగానికి నేనేమి చెల్లిస్తున్నాను అని అన్నప్పుడు వారందరూ షాక్ అయ్యారు. ఇంత పెద్ద పోస్ట్ కదా, ఆయన తీసుకోవచ్చు కదా అనుకున్నాడు. కానీ ఆయన దేవునికి భయభక్తులు కలిగి మరి ఆయన తప్ప మరి ఎవరిని కూడా మహిమపరచాలని అనుకోలేదు. సో అలాంటి బిల్లీ గ్రాహామే అంత పెద్ద పోస్ట్ను వదులుకొని ఆయన సన్నిధిలో వచ్చి కూర్చున్నప్పుడు మనం కూడా టైంకి రావాలిగా.